ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? నేను వచ్చిన తర్వాత మీ life కెరియర్ కి సంబంధించిందా ఏదైనా వ్యక్తిగతం కానీ కెరీర్ కానీ? అంటే రెండు మూడు ఉంటాయండి. వ్యక్తిగతంగా అంటే గౌతమ్ పుట్టడం, Okay. సో ఐ బికేమ్ ఎ ఫాదర్. అది ఒక న్యూ లైఫ్. సో ఇంత ముందు లైఫ్ ఒకటి, సడన్ గా ఫాదర్ అయినాక లైఫ్ వేరు. సో ఐ థింక్ దట్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ అబ్బాయి కూడా ఫ్రెండ్స్ మూవీలో యాక్ట్ చేశారు. సో పిల్లలు ఇద్దరు సినిమాలోకి వస్తారా ఫ్యూచర్ లో? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు యాక్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా చేయాలి. సో పిల్లల్లో ఎవరు అమ్మ కుట్టి ఎవరు నాన్న కుట్టి? అలా అని కాదండి, ఇద్దరు చాలా క్లోజ్. మీ అమ్మాయి అల్లరి బాగా చేస్తుందని చూస్తున్నారు. ఆ ఏజ్ లో ఉన్నాను, 5 now. ఎలా కంట్రోల్ చేస్తారు ఆ అల్లరిని? అల్లరి మేము కంట్రోల్ చేయలేండి, ఆ అమ్మాయి మొత్తం వెరీ డిమాండింగ్ అండ్ వెరీ లవింగ్ ఆల్సో. ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? నేను వచ్చిన తర్వాత మీ life కెరియర్ కి సంబంధించిందా ఏదైనా వ్యక్తిగతం కానీ కెరీర్ కానీ? అంటే రెండు మూడు ఉంటాయండి. వ్యక్తిగతంగా అంటే గౌతమ్ పుట్టడం, Okay. సో ఐ బికేమ్ ఎ ఫాదర్. అది ఒక న్యూ లైఫ్. సో ఇంత ముందు లైఫ్ ఒకటి, సడన్ గా ఫాదర్ అయినాక లైఫ్ వేరు. సో ఐ థింక్ దట్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ అబ్బాయి కూడా ఫ్రెండ్స్ మూవీలో యాక్ట్ చేశారు. సో పిల్లలు ఇద్దరు సినిమాలోకి వస్తారా ఫ్యూచర్ లో? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు యాక్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా చేయాలి. సో పిల్లల్లో ఎవరు అమ్మ కుట్టి ఎవరు నాన్న కుట్టి? అలా అని కాదండి, ఇద్దరు చాలా క్లోజ్. మీ అమ్మాయి అల్లరి బాగా చేస్తుందని చూస్తున్నారు. ఆ ఏజ్ లో ఉన్నాను, 5 now. ఎలా కంట్రోల్ చేస్తారు ఆ అల్లరిని? అల్లరి మేము కంట్రోల్ చేయలేండి, ఆ అమ్మాయి మొత్తం వెరీ డిమాండింగ్ అండ్ వెరీ లవింగ్ ఆల్సో.